KICK కిక్. సరుకులు కొనుక్కోవాలి, అడ్రస్ కనుక్కోవాలి, బురదలో కాలు పెడితే కడుక్కోవాలి, నా కవితలు విన్నాక కవులందరూ ఉడుక్కోవాలి. ఇవాళ షోలో కూడా 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. భలే కుదిరి లేడీస్ సాంగ్ కూడా జెంట్స్ భలే చేశారు. వెరీ గుడ్. మిమ్మల్ని కదమ్మా అబ్బాయిని. మీ పేరు? ఆశా రాథోడ్. మీరు? పరశురాం. స్వాతి. ప్రశాంత్. వెరీ గుడ్. సో మీరు అందరూ గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు పెడదాం మనం. ఏం పేరు పెడదాం? కూల్ గ్యాంగ్. వెరీ గుడ్, కూల్ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, ఆగిపోతాందే. వెరీ గుడ్, బాగా చేశారు. ఇద్దరు పాట పాడారు, ఇద్దరు డాన్స్ చేశారు. మాస్టర్ మీ పేరు? టార్జన్ సార్. టార్జన్. అదే సార్. ఏ వై పెట్టారు అట్లా. మీరు? భరణి. రవివర్మ. మోనికా. సో చాలా బాగున్నాయి పేర్లు. అలాగే గ్యాంగ్ పేరు కూడా ఉండాలి. సో ఏంటి మీ గ్యాంగ్ పేరు? మాది అంతా వాళ్ళ కూల్ ఉంది కదా, హాట్ గ్యాంగ్. వాళ్ళు ఇలాగా, మీరు ఇలాగా. ఓకే, వెరీ గుడ్. బాగా తేడాకున్నారు అమ్మాయి వాళ్ళు 2 గ్యాంగులు. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద 2 పిక్చర్స్ చూపిస్తాం. 2 పిక్చర్ల మధ్యలో 8 డిఫరెన్స్లు ఉంటాయి. 60 సెకండ్లో కనుక మీరు పట్టుకుంటే ఈచ్ రైట్ ఆన్సర్ 100 పాయింట్స్. ఓకే, సో మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు ఆడతారు, మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరు ఒకళ్ళు ఆన్సర్ చేస్తున్నారు బయటికి? ఆశా. ఓకే ఆశ, నువ్వు ఆన్సర్ చేస్తావు. నీ ఆన్సరే మేము కౌంట్ చేస్తాం. మిగతా ముగ్గురు అరవక్కర్లేదు, ఆవిడకి చెప్తే చాలు. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి. ఓకేనా? హియర్ వి గో. సేమ్ టు సేమ్ లో పిక్చర్. టైం అయిపోతుంది, ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ బోట్ ఉంది కదా, బోట్ కి థ్రెడ్ ఒకటి ఉంది. దీన్ని రైట్ అంటారమ్మా. రైట్. ఈ ఊర్లో రైట్ అంటారు. Yeah, right. అక్కడ బోట్ లేదు. ఓకే, అండ్ వనదర్ అక్కడే ఆ బోట్ కి అప్ లోనే పైన అది ఆ జెండా ఒకటి మిస్సింగ్. జెండానా? ఎస్. జెండా కాదమ్మా, అది ఫ్యాన్ అమ్మా. ఓకే, 2 మిస్. ఫ్యాన్ అండ్ ఫ్లాగ్ కూడా ఉంది. సెకండ్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ, గ్రీన్ కలర్ ఫ్లాగ్. ఫ్లాగ్ లేదు. ఇంకేం లేవు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఫ్యాన్ లేదు. లెఫ్ట్ సైడ్ లో ఎస్, ఈ బ్రౌనిష్ కబోర్డ్ లాంటిది ఒకటి ఉంది కదా, ఇక్కడ ఫ్యాన్ ఒకటి లేదు, మిస్సింగ్. ఎక్కడమ్మా? ఈ లెఫ్ట్ లో. ఎక్కడ? రావచ్చా? రా. ఎక్కడ చూపి నాకు. అక్కడి నుంచి అరిచేగా మరి. ఓకే. అంటే అక్కడి నుంచి చిన్నప్పుడు ఉంది, ఇక్కడికి వచ్చాక పోయిందా? ఇక్కడ టైం అయిపోయిందమ్మా. వెళ్ళి నీ ప్లేస్కి వెళ్ళి. టైం అయిపోయింది. హలో మాస్టర్, 60 సెకండ్స్ అయిపోయింది. ఉదర్ పూచ్. ఇక్కడ బోట్ మిస్సింగ్ 1, ఇక్కడ ఫ్యాన్ మిస్సింగ్ 2, అండ్ ఇక్కడ ఒక జెండా మిస్సింగ్ 3. ఈ 3 చెప్పారు. ఇది కాకుండా ఆవిడ అక్కడి నుంచి ఏదో అరిచింది. ఏందో అంది, ఫ్యాన్ అంది. అదేంటని ఇక్కడికి వస్తే కనపట్లేదు ఆవిడకి. ఓకే, 3 రైట్ ఆన్సర్స్ అయ్యాయి. ఇంకా 5 ఉన్నాయి ఇందులో. ఆ 5 ఏంటో ఇప్పుడు బ్లింక్ అవుతాయి చూడండి. నెంబర్ 1 బిల్డింగ్. ఆగా బిల్డింగ్. నెక్స్ట్ ఇక్కడున్న వుడెన్ హౌస్. 2 ఇక్కడ ఒకటి మిస్సింగ్ బిల్డింగ్. అక్కడ క్లాత్ మిస్సింగ్ కింద. అండ్ ఇక్కడ స్టెప్స్ మిస్సింగ్. అండ్ అలాగే ఇక్కడున్న చైన్ ది మిస్సింగ్. ఓకే, సో 8లో చాలా ఫాస్ట్ గా మీరు 3 చెప్పారు. సో 300 పాయింట్స్.
వెరీ గుడ్ సూపర్. ఇప్పటివరకు ఎవరికి రాని స్కోర్ 300. వెరీ వెల్ ప్లేడ్ నిజంగా, ఎందుకంటే అందరూ 600 500 అబోవ్ స్కోర్ చేశారు. వెరీ గుడ్. క్రీమ్ బిస్కెట్. ఏం చేస్తుంటావు అమ్మ నువ్వు? బేసికలీ ఆమె డాన్సర్ అండ్ ఆల్సో యాక్ట్రెస్. యాక్టింగ్ చేస్తారు, డాన్స్ కూడా ఇంట్రెస్ట్ మీకు. ఇవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఇవి కాకుండా ఇంకా ఇంట్రెస్ట్ అంటే స్టడీస్. చదువుతారు మీరు? ఓ వెరీ గుడ్ సూపర్. సో ఉండాలి కంపల్సరీ. అండ్ ఎలాగో ఉండాలి పాటలు పాడతారా? మనుషులుగా. పాటలు పాడతారా? నో సింగింగ్ బట్ డాన్స్. డాన్స్ చేస్తారు. మీరు మాస్టర్? నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తారా? కష్టం కదా అది. అండ్ యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అవును. సో ఇమిటేషన్స్ గానీ యాక్టింగ్ గానీ ఇవి చేస్తూ ఉంటారు బాగా. పాటలు పాడతారా? పాటలు పాడు. అస్సలు పాడరు. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? విజయశాంతి. ఉసేరా. మళ్ళీ చెప్పు. విజయశాంతి. వెరీ గుడ్ సూపర్. మీరు? నేను బీకామ్ డిగ్రీ చేస్తున్నాను. బీకామ్ డిగ్రీ చేస్తారు. నా పేరు స్వాతి. స్వాతి. ఓకే. ఫైనల్ ఇయర్ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతాను. బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతారు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? డాన్సర్ కూడా. డాన్సర్ కూడా. ఓ వెరీ గుడ్ సూపర్. సో టైం సరిపోతా రెండింటికి? సరిపోతుంది. అలా సర్దేస్తూ ఉంటారు అన్నమాట. సర్దేస్తూ. బిల్కుల్ గా. ప్రశాంత్ ప్రశాంత్ నువ్వేం చేస్తుంటావు? ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నావు. సో సినిమాలు బాగా చూస్తావు అయితే. వెరీ గుడ్. సో హాట్ గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఇప్పుడు ఈ సేమ్ టు సేమ్ రౌండ్ ఎవరు ఆడుతున్నారు? పాప పీసెస్ ఆడతారా? టార్జాన్ నువ్వు చెట్ల మీద ఉండాలి. అన్నయ్య. ఓకే. అండ్ ఆన్సర్ మీరు ఒక్కళ్ళే చెప్తారు. Yeah. మిగతా ముగ్గురు ఆవిడని కన్ఫ్యూజ్ చేయకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఆవిడకి మెల్లగా చెప్పండి. సో వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేయాలంటే లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్పండి. రైట్. హాట్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ లో పిక్చర్. 2 days పడుతుంది నాకైతే. హెన్ పక్కన బ్లూ కలర్ ది మిస్సింగ్. ఎన్ను పక్కన బ్లూ కలర్ దా? ఒకటి బ్లూ కలర్ ఉంది, దాని పక్కన కూడా ఇంకో బ్లూ కలర్ మిస్సింగ్. ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఏంటి ఏ హెన్ను? నేను వెళ్ళిపోతాను అక్కడికి. హెన్ పక్కన బ్లూ కలర్ ఇక్కడ ఒకటి మిస్సింగ్, ఈ కౌ పక్కన క్యాట్ ఒకటి మిస్సింగ్. అందుకే దూరంగా ఉండమన్నా నేను. ఒక కోడి మిస్సింగ్, కౌ పక్కన క్యాట్ మిస్సింగ్, పైన అంబ్రెల్లా మిస్సింగ్. పైన అంబ్రెల్లా మిస్సింగ్, విండో మిస్సింగ్, మధ్యలో విండో. అదిగా. 2 విండోస్ ఉన్నాయి కదా. అది రంపం అమ్మ, అంబ్రెల్లా కాదు. 3 విండోస్ ఉన్నాయి కదా, అదొకటి. ఒక విండో మిస్సింగ్ 4. బ్రష్ స్టాండ్ మిస్సింగ్. బ్రష్ స్టాండా? అది ఎక్కడుంది తల్లే? అక్కడ. ఏడుంది? టైం అయిపోయింది. ఓకే టైం ఆఫ్. సో మీరు ఇచ్చిన ఆన్సర్ లో ఒకటి రంపం మిస్సింగ్, ఎస్. కిటికీ ఒకటి మిస్సింగ్ 2. అండ్ ఇక్కడ ఒక కోడి మిస్సింగ్ 3. హెన్ పక్కన క్యాట్. ఓకే 4. ఎస్ అది కూడా చెప్పారు, నేను విన్నాను. 4 ఇవి ఓకే. సో 4 రైట్ ఆన్సర్స్ చెప్పారు. 400 పాయింట్స్. సో ఆ 4 మీరు చెప్పినవి అక్కడ ఉన్నాయి. ఏమేం లేవో ఒకసారి గిలకరించండి అన్న. సో 4 రైట్ ఆన్సర్స్ చెప్పారు. 400 పాయింట్స్. సో హార్డ్ గ్యాంగ్ 400 అండ్ కూల్ గ్యాంగ్ 300 లో ఉన్నారు. వెల్ ప్లేడ్ సూపర్. ఇంత బాగా ఆడారు ఈ ఆట. మీరు ఏం చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు స్టడీయింగ్ పీజీ చేస్తున్నాను. పీజీయా? యా. అదేంటి డిగ్రీ అవన్నీ చదవలేదు? ఎందుకు చదవలేదు? చదివితేనే పీజీకి వెళ్తారు. ఓకే మీకు తెలియదేమో కదా. నాకు అంటే అప్పట్లో నేను ఇప్పుడు 10th చదివితే డిగ్రీ ఇస్తా అన్నారు, తీసుకుని వచ్చేసాను నేను. మీరు ఎప్పట్లో నుంచో ఉన్నారు కదా. యా 1847 నేను ట్రై చేస్తే 1947 లో వచ్చా. సో అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్. వెరీ గుడ్ నాన్న. పీజీ చేస్తాను ఇంత చిన్న వయసులో. మీరేం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. అండ్ మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్ సివిల్. సేమ్ కాలేజా? సేమ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ యాక్టర్ గా ట్రై చేస్తున్నా. చేస్తాను కనపడుతుంది నాకు అలా. ఏ చక్కగా తిరిగిపోద్ది. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడే రౌండ్ ఇది. కూల్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? పరశురామ్. స్వాతి. రండి 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 అన్న, ఇద్దరు రండి. ఓకే మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, salon. ఇప్పుడు తిట్టమ్మా.
ఒరే ఏం చేస్తున్నావురా? పిడకల మొహం. నీ పిడకల ముఖమును నువ్వును. తిడితే అర్థం కాదు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. ఓకే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఒకటో నెంబర్. ఒకటో నంబర్. 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 1000 రూపీస్. ఒకటో నంబర్. కరెంట్ ప్లగ్ ఏ లైట్ ఒకటో నంబర్. ఒకటో నంబర్. ఒకటో నంబర్. ఒకటో నంబర్. ఒకటో నంబర్. ఎంకమ్మా ఒకటో నంబర్. సంభావన. 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 చపాతి వడ. సంభావన. సంభావన. ఏ ముదురు టెంక. ముదురు టెంక. ముదురు టెంక. ముదురు టెంక. ముదురు టెంక. నెక్స్ట్ ముదురు. ముదురు టెంక. ముదురు టెంక. కూర్చోడు. ముదురు టెంక. ముదురు టెంక. మబ్బు మొహం. మబ్బు మొహం. పప్పు. మబ్బు మొహం. మబ్బు మొహం. పల్పం. మబ్బు మొహం. మబ్బు మొహం. మబ్బు మొహం. మబ్బు మొహం. పంపం. మబ్బు మొహం. మబ్బు మొహం. వాట్సాప్. మబ్బు 7 మొహం. సీటర్. 7 సీటర్. కొట్టు కొట్టు. 7 సీటర్. చెప్పేది కొడుతోండి. 7 సీటర్. బిస్కెట్. 7 సీటర్ రాని. 7 సీటర్. చలివేంద్రం. 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 7 సీటర్. 7 సీటర్. చాలా బాగా ఆడు భయ్య. అసలు ఈ రౌండ్ ఇప్పటివరకు ఎవ్వరు ఇలా ఆడలేదు. వినపట్లేదు కదా నీకు? వినిపించుంటే చెప్పేవాడు. చలివేంద్రం రైట్ ఆన్సర్. 7 సీటర్ చెప్పలేదు. ముదురు మొహం చెప్పలేదు. సంభావన చెప్పలేదు. ఒకటో నెంబర్ చెప్పలేదు. యంత్రం చెప్పలేదు. మబ్బు మొహం ఉంది కదా మబ్బు చెప్పలేదు. మొహం. ఆల్రెడీ ఉందని చెప్పలేదు. సో ఒకటే ఒకటి చెప్పావు కాబట్టి 100 పాయింట్స్ వచ్చాయి. మా ఈ రౌండ్ లో ఎవరికైనా 200 కంటే తక్కువ వస్తే వారికి సన్మానం జరుగుతుంది ఇక్కడ. ఒంగో నాన్న ఒకసారి. ఒంగో. కూల్ గ్యాంగ్ కూల్ గా ఆడారు. ఎలా కూల్ గా ఆడి 400 పాయింట్స్. హార్డ్ గ్యాంగ్ మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? మా ధీరుడు సూర్యుడు రవి ఎవరు? పాప పీసెస్ ఇక్కడ 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 మా టీమ్ లో ఈయన ఆ. ఓ వెరీ గుడ్. మోనికా హియర్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Do it. పాట పాడతావు మరి పాట. త్రీ 2, 1 గో. నీలి మేఘం. నీలి మేఘం. నీలి మేఘం. కిరీటమ్మ. నీలి నీలి తిలకం. నీలి కిరీటం. నీలి మేఘం. తెల్ల పలక. నీలి నెక్స్ట్ టూ హార్డ్. నెక్స్ట్ ఓ నీలి మేఘం. గోలీ సోడా. గోలి హార్డ్ యా. కోతి. గోలి కోతి. గోలి గోలి సోడా. కోడి చొంకన. గోలి కోడి. గోలి కోతి. గోలి సోడా. సోది. ప్రీతి జింట. ఇట్స్ హార్డ్ యా. సమద. సమద యా. ప్రీతి జింట. ప్రీతి జింత. ప్రీతి
బరిస్తా బరిస్తా నెక్స్ట్ ఏం నెక్స్ట్? ఇట్ ఈస్ ఆడియా, నువ్వు చెప్పియా? ప్రీతి జింత ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ వావ్, ప్రీతి ఏ వాట్ ఆర్ యు డూయింగ్ సరే? ప్రీతి ప్రీతి పిల్లి కుక్కే ప్రీతి ప్రీతి నాన్నకు ప్రేమతో. నాన్నకు నల్ నాన్నకు ప్రేమతో నల్ల నాన్నకు నల్ల కోటు నాన్నకు ఆహా. ప్రేమతో నాన్నకు నల్ల తోడు నాన్నకు ప్రేమతో అంతా నా ఇష్టం. ఐ డెంట్ గెట్ యు యూ విల్ నెవర్ గెట్ మీ. అంతా నా ఇష్టం అదృష్టం అంతా నా ఇష్టం పిచ్చ కొట్టుడు భయ్యా, మామూలు కాదు. అంతా 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 నా ఇష్టం అంతా ఒక్కటి కూడా రైట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఆ. పాట పాడితే 100 వస్తుంది. నేను నువ్వంటూ వేరే ఉన్నానా నీతో లేకుంటే I can't hear. అంతా నా ఇష్టం, నాన్నకు ప్రేమతో, ప్రీతి జింటా, గోలీ సోడా, నీలి మేఘం, మొత్తం ఉన్నవన్నీ పాయ. ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేదమ్మా. సో ఇప్పుడు సన్మానంలో ప్రత్యేక సన్మానం జరుగుతున్నాయి ఆవిడకి. ఏంటి ఏం చేస్తావు ఏం చేయక్కర్లేదమ్మా, ఇద్దరు కలిసి గుంజీలు తీయాలి. సరే ఓ పని చేద్దాం, మీరు చేయకపోతే మీ బదులు కూడా ఈయన చేత చేయించాలి మీ టీం మెంబర్ గా. ఓకే దట్స్ ఫైన్ ఆవిడ సెలెక్ట్ చేసి ఆడడానికి తీసుకొచ్చినందుకు గాను ఎదవాడు సెలెక్ట్ చేశాడు రెడీ, కమాన్ సెట్, కూర్చో కింద కూర్చో. 1 మళ్ళీ లే, మళ్ళీ 2 3 4 5 అలా వెళ్ళండి. సూపర్ సూపర్. సో ఆవిడ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి అద్భుతాలు చేసినప్పుడల్లా మీరిద్దరే గుంజీలు తీస్తారు. సో ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి మీరు. అస్సలు వద్దు టీమ్ లో వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. కూల్ గ్యాంగ్ 400 పాయింట్స్, హార్డ్ గ్యాంగ్ 400 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఇప్పటి వరకు ఆనందంగా సరదాగా గడిచిపోయింది మీ సాయంత్రం. ఇప్పటి నుంచి అదోలా ఉంటుంది, ఎందుకంటే మూడో రౌండ్ లో ఈ అబ్బాయిలు చాలా అద్భుతమైన గెటప్లు మారి చాలా ముద్దొచ్చేలాగా ఆ గెటప్ లో వస్తారు. నా బూత్ నా భవిష్యత్ అవుతుంది ఇప్పుడు. సో కూల్ గ్యాంగ్ అండ్ హాట్ గ్యాంగ్, లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. సో జంబలగడి పంబ రౌండ్ లో కూల్ గ్యాంగ్ బాగా కూల్ గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ స్కిట్ చాలా బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. సో అది బాగుంటుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం అయ్యో పాపం. వెరీ గుడ్ వెరీ గుడ్. హెయిర్ స్టైల్ పట్టి ఓకే, అంటే ఈ మధ్యన అబ్బాయిలు కూడా పెంచేస్తున్నారు అందుకని తేడా తెలియట్లేదు నాకు. ఓకే, గ్యారంటీ అమ్మాయి గెటప్ అయి ఉంటుంది. పప్పులో కాలేసారు. అవును, కానీ కాస్ట్యూమ్ కూడా అలాగే సెట్ అయింది. వెరీ గుడ్. మీరు గ్యారంటీ అబ్బాయి గెటప్ అయి ఉంటుంది. యాటిట్యూడ్ బట్టి తెలిసిపోయింది. Okay. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? స్కిట్ అంటే ఓహో అదా, సూపర్. పూర్తిగా చెప్పని. ఓకే ఓకే సరే. ఒక అప్కమింగ్ డైరెక్టర్. సూపర్, వెరీ గుడ్, భలే ఉంటుంది ఇది. అంటే తర్వాత కొడతాం లేదా డౌట్ వచ్చి ముందే కొట్టేస్తున్నాను. ఓకే, అప్కమింగ్ డైరెక్టర్. తను ఒక గ్రేట్ డైరెక్టర్ కావడానికి ఆడిషన్స్ పెడతాడు. ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఓకే, సో మీరు ఆడిషన్స్ చేస్తే ఆడిషన్స్ కి వచ్చే వాళ్ళతో మీ కష్టాలు ఎలా ఉంటాయి? ఎస్. వండర్ఫుల్, చంపేశారు. హాయ్ అండి, నా పేరు రవిశంకర్. నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ గా అవుదామని ప్లానింగ్ లో ఉన్నాను. కాకపోతే నాకు రాజమౌళి అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నంత పెద్ద కోరిక ఉంది. కానీ మనకు అంత కష్టపడేంత ఓపిక ఆడుంది. మళ్ళీ
దానికి సెట్టులు లైట్లు కెమెరాలు బడ్జెట్లు బోల్డ్ ఉంటాయి. అది నా చేత కాదు కాబట్టి నేను ఈ రూట్ ఎంచుకున్నాను. ఈ రూట్ ఏంటో తెలుసా, కొత్త వాళ్ళు వస్తారే ఆర్టిస్టులు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బాగా గుంజుకోవచ్చు కదా, ఎందుకంటే మనం ఆఫర్ చేస్తున్నాం కాబట్టి. సో అదనమాట. ఇప్పుడు నేను కొంచెం ఆడిషన్స్ పెడుతున్నాను. మరి ఆడిషన్స్ కి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుకోవాలనేది నా ప్లాన్. ఆడిషన్స్ పెట్టాలంటే అసిస్టెంట్ కావాలి కదా. అమ్మా సపోటా సుశీల, ఏది పిల్ల సపోటా లాగా ఎంత చాలు గాని ఈ రోజు ఎవరమ్మా వచ్చేది ఆడిషన్? సోమలింగం బోడిలింగం అంటాం. ఫస్ట్ వచ్చే ఏ లింగం? సోమలింగం. సోమలింగం. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిల్పుటాకు నా కండ్లకు అయినా పెట్టి కోర మీసాన్ని గిర్రుమంటూ తిప్పలో ఎంకటేశో 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 తక్కుగాటి బాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎంకటేశో తక్కుగాటి బాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో. సార్ ఎవరు బాబు నువ్వు? ఏది సార్? పేరే సక్క పలక నీకు రాట్లేదు, నువ్వే ఆర్టిస్ట్ అవుతావురా నాయన. సార్ నీ పేరేంటి? సోమలింగం మేడం. సరే ఏదైనా ఒక సినిమా డైలాగ్ చేసి చూపించవా? యాక్షన్ అండి సార్. యాక్షన్ అంటే గానీ వీడికి సరేనన్న యాక్షన్. మొత్తం మీరే చేశారు నాన్న, ఎవర్రా? మొత్తం మీరే చేశారు. నేనా? నేనేం చేశాను? ఆశ్రీ గుంట ఇంటికి వచ్చిన ఇప్పుడు ఏముందో, ఆశ్రీ గుంట వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు, అర్థం నన్ను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందం నాన్న. నాన్న మిరపకాయ బజ్జీలు 2 తెమ్మంటారు. బజ్జీలా? తీసుకొస్తాను, నాకు ఒక్కటైనా ఇచ్చారా? మీరే తింటారు. కాలిపోతుంది నాన్న. నాన్న నాకు కాదు, షాపింగ్కి వెళ్ళమంటారు, వెళ్ళిపోయిన తర్వాత నాతో చెప్పాలంటే కూడా మీరే సెలెక్ట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది నాన్న. వాళ్ళందరూ మన ఇద్దరిని చూసి నవ్వుతున్నాను నాన్న. నువ్వు కూడా నవ్వు బదులుగా. నాన్న మీరు ఏం మాట్లాడితే అర్థమవుతుందా? తెలుగురా? నా లైఫ్ లో వెనక తిరిగి చూసుకుంటే జారిపోయిన పాయింట్ తప్ప ఏం లేదు నాన్న. నాన్న ఇప్పటికీ నా చెయ్యి మీ చేతులే ఉంది నాన్న. నీ చేయి నా చేతిలో ఉంది, నా చేయి గాలిలో అయిపోతున్నారు మీరు. బాగా తినండి, అర్థమైందా? తింటానా? బయట కూర్చోవా, తర్వాత పిలుస్తా. సపోటా సుశీల. నెక్స్ట్ ఎవరమ్మా? బోడిలింగం. బోడిలింగం. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా. సరే నీ పేరేంటి? బోడిలింగం. సరే గాని ఏమన్నా చేసావు ఇది వరకు? ఇక్కడ వచ్చేటప్పుడు ఆకలైంది, టిఫిన్ చేసిన. టిఫిన్ల గురించి కాదయ్యా, అడుగుతావా? టిఫిన్ తర్వాత టీ అయినా ప్రజెంట్ ఇప్పుడు అంటే నేను సినిమాస్ గురించి అడుగుతా. సినిమాలు అంటున్నావు, మరి సినిమాలని అడగాలి కదా, ఏం చేస్తావు అంటే ఏం చెప్తావు? మరి నువ్వు ఇప్పుడు వచ్చింది దేనికి? చాయ్ టిఫిన్లు తాగనీకా? 200 సినిమాలు, 400 సీరియళ్లు, 500 స్టేజ్ ప్రోగ్రాంలు చేద్దాం అనుకున్నా, చేయలే. బోడిలింగము ముందుకురా, ఏదైనా ఒక డైలాగ్ చెప్పవా? అదేదో చెప్తా, నేనే చెప్తా కదా, చెప్పురు మీరే. ఒకటి ఏదైనా చెప్పు. ఒకటేదో చెప్పురు, నేను చెప్తా. అరే ఒకటేదో చెప్పురా బాయ్. ఒక్కటి కాదు 2 చెప్పురు, నేను అవి చెప్తా మళ్ళా. అరే నేను అంటుంది ఒకటి చెప్పరా బాయ్. ఒకటి చెప్పమంటే ఏంట్రా? ఒకటి మీరేం చెప్తే అది నేను చెప్తా. డైలాగ్ చెప్పు. డైలాగ్ మిమిక్రీ వస్తుంది. ఎవరెవరిని ఇమిటేట్ చేయగలవు? చిరంజీవి గారు చెప్పు, నీకు వచ్చా? చెప్తా, చెప్పు. నేను మాట్లాడుతున్నప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఏదైనా పని చేసింది అనుకో నెక్స్ట్ పడకు నువ్వు ఉండవు. నేను ఎవరిది చెప్పమన్నాను, నువ్వు ఎవరికి చెప్పావు? సరే ఇట్రా. నీకు సాయి కుమార్ గారు వచ్చా? సాయి కుమార్ కాదు కానీ కృష్ణ చేస్తా ఫస్ట్. అడిగింది సాయి కుమారే చేస్తా. ఈ బెడ్ మీద ఉండే 3 సింహాలు నీతికి, ధర్మానికి, న్యాయానికి ప్రసిద్ధులైతే ఈ కనిపించిన 4 సింహాలు పోలీస్, సత్య, ధర్మ. బాగా చెప్పానా?
నాన్న బోడిలింగమా ఇదెవరిది నాన్న ఈ డైలాగు? ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తా కరెక్ట్ సరే చేస్తా ఇప్పుడన్నా కృష్ణ గారిది చేయవా? కరెక్ట్ పర్ఫెక్ట్ చేస్తా అగ్ని జమద అగ్ని ఎవరిక్కడ చాలు గాని అస్సలుగా నీకు వచ్చింది ఏదైనా ఒక్కటి చెప్పు. ఎవరు ఏంది చెయ్యాలి ఏంది చేస్తా ఎవరు చేయండి చేస్తా చెయ్. ఎవరో తెలుసా ఆ. ప్రదీప్ అన్నది ఎవరు ఇంతవరకు నేను కొత్త ట్రై చేస్తా అరే ఆ కర్రోడు తీసుకురారా. అయితే చేయండి, అయితే చేయి 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 చూడాలి చూడాలి చూడాలి. ఎక్కుతా అయ్యి బాబాయ్ ఏంటి 2 టీములు పెట్టా 4 టీములు వచ్చారు మీ ఇద్దరు వెళ్ళిపోండి బేకు బేకు అయ్యి బాబాయ్. ఓకే వెల్ డన్ సూపర్. మీకు కూడా కావాలి ఒకటి. వెరీ గుడ్ వెల్ డన్ సూపర్ థ్యాంక్ యూ క్లాప్స్ వన్. ఓన్లీ ఈ స్కిట్ ఒక ఎపిసోడ్ లో వేసుకోవచ్చు. చాలా బాగా కుదిరింది అండ్ సూపర్ టాలెంటెడ్ మీ నలుగురు వండర్ఫుల్. నలుగురు 4 వెరైటీల్లో ఉన్నారు, 4 తేడాలుగా ఉన్నారు మీరు. వాట్ ఎన్ ఎనర్జీ. సో మీ నలుగురు పరిస్థితి అంటే కూల్ గా ఉన్న వాళ్ళే ఈ రేంజ్ లో ఉంటే హాట్ గా ఉన్న వాళ్ళు ఇంకే రేంజ్ లో ఉంటారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ₹1 ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు. ఏం చేయబోతున్నారు? మతిమరుపు ఉన్న వైఫ్ హస్బెండ్ ఎంత ఇబ్బంది పెడుతుంది అనేది మతిమరుపు ఉన్న వైఫ్ ఎవరావిడ? గుర్తుందిగా నీకైతే? ప్రాబ్లం లేదు. అయితే హస్బెండ్ ఎవరు? మతిమరుపు కదా మర్చిపోయావు. హస్బెండ్ ఆయన. ఈయనెవరు? మా డాడీ. మీ డాడీ. యా వెరీ గుడ్. చాలా యంగ్ డాడీ ఉన్నాడు నీకు. వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్. వద్దు వద్దురా సోదరా అది పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. కొట్టే పెళ్ళాం వస్తే పర్లేదు కానీ ఇలా మతిమరుపు పెళ్ళాం వచ్చింది అనుకో జీవితాంతం నరకమే అండి. రా 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 ఏమండి ఏమండి నన్ను మీరు మతిమరుపుదానా మతిమరుపుదానా అంటారు కదండి. మన స్వీటీని చూడండి మార్కెట్ నుంచి ఎంత జాగ్రత్త తీసుకొచ్చారు. మనకి ఇంకా పిల్లలు లేరే. మనకి ఇంకా పిల్లలు లేరు. అదేంటండి పిల్లలు కనడం మీరెందుకు మర్చిపోయారు? మర్చిపోలేదు, నువ్వే మర్చిపోయావు. నేను మర్చిపోతావు, మీరెందుకు గుర్తు చేయలేదు? అది చెప్పడానికి దగ్గరికి వస్తే దొంగ దొంగ అని అరిచావు. అందరూ వచ్చి చుట్టకొట్టేశారు. మతిమరుపుదానా మీరే మతిమరుపు, నువ్వే మతిమరుపు, నీదే మతిమరుపు. సరే అయితే నీ నా పేరేంటో చెప్పుకో. నీ పేరు వాసు. లేదండి నీ పేరు సురేష్. ఏదో పేరుతో అడ్జస్ట్ అవ్వండి. మీకు ఆ పేరుతో మన పద్మభూషణ్ అవార్డు సరే ఏంటి? ఏమండి నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం తీసుకొస్తానే. జనాభా లిస్ట్ అందరు పెళ్లి చెప్పి నా తప్ప. ఏమండో చెప్పి తలగాడు బాత్రూమ్ లో గోడ కట్టడం మర్చిపోయారండి. అది బాత్రూమ్ కాదే బాల్కనీ. అల్లుడు గారు ఎలా ఉన్నారు? లేదు గోలికెళ్ళి ఆడుతున్నా ఇక్కడ. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైందండి ఏమైంది? మామయ్య అనే మర్యాద లేకుండా ఏంటండి అలా కొడుతున్నారు? మర్యాద ఇవ్వడానికి ఏమైనా అనుష్కని జమ సమంతరం ఇచ్చిన వరాత్ మతిమరుపు దాన్ని చచ్చినావు. ఏంటండి అలా అంటారు? మా అమ్మాయి అది. ఏమండి ఆ మతిమరుపులు అవన్నీ ఎందుకండి? మీరు మంచి భోజనాలు చేసి ఉండాలండి. ఎందుకు చేస్తున్నావే? మీరు మల్లెపూలు పెట్టుకోవడం మర్చిపోయారండి. మల్లెపూలు పెట్టండి ఇదిగోండి. అరే నేను మల్లెపూలు పెట్టుకుంటారా? అయ్యా అమ్మా పాప మల్లెపూలు అల్లుడు గారు కాదమ్మా, నువ్వు పెట్టుకోవాలమ్మా. మల్లెపూలు నువ్వు పెట్టుకోవాలి సరేనా? ఏంటి తండ్రిని పట్టుకొని కొడతావా? అలా కొట్టవేంటమ్మా? సారీ నాన్న మర్చిపోయాను నాన్న. సారీ నాన్న. నువ్వు గుర్తు పెట్టుకుంటే ఆశ్చర్యం గాని మర్చిపోతే ఏంటిలే, అది అలవాటేగా నీకు. అంతే. సరే నాన్న పోనీలే. అమ్మ ఎలా ఉంది నాన్న? అమ్మనా కడుపుతోంది. నాన్న ఏం ఆడుతున్నారు? మరి ఏంటి అమ్మ చచ్చిపోయి 20 సంవత్సరాలు అయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 20 సంవత్సరాల నుంచి మంచిగా ముద్ద పెడుతూ అది కాదమ్మా ఇది కాదమ్మా అంటున్నా ముద్ద తింటున్నావు మర్చిపోతున్నావు, ముద్ద తింటున్నావు మర్చిపోతున్నావు. మళ్ళీ అమ్మేదని అడుగుతావేంటి? మరి ఇంత మతి మరుపా? ఛీ అది ముద్ద కాదమ్మా, నిన్న పెట్టిన ముద్దే మర్చిపోయింది. ఎప్పుడో పెట్టిన 20 సంవత్సరాల క్రితం ముద్ద ఎక్కడ గుర్తుంటది? ముద్దు పెట్టావా? ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి పరాయి ఆడదాని దగ్గరకు వచ్చి ముద్దు పెడతావా? ముద్దు పెడతావా?
అవును మా ఆయన ఇంకా ఇంటికి రాలేదేంటి? ఏమండి మీరు ఎక్కడ ఏంటండి? హలో ఏమండి మీరు ఇంటికి రండి. భార్య భర్తల మధ్య గొడవలు కామన్. మీరు ఇంటికి రండి. దానికోసం మీరు ఇంటి ముందు ధర్నా చేయాలా? మీరు ఇంటికి రండి ఫస్ట్. వస్తాయి నీ మొగుడిని, ఆయన నీకు పెద్ద బావా. ఓ బావగారా. బావగారు బాగున్నారా? బాగున్నారు, ఫోన్ చేశారు, అన్నీ అయిపోయింది కానీ రా ఇప్పుడు రా. ఏమండి మీరు కింద కూర్చున్నారంట, పైకి లేకండి. తప్పండి. తలకాయ నొప్పి పరిచయం లేకపోతే చచ్చిపోతా. ఏమండి మీరు వెళ్ళిపోతా, నాకు మీరు వెళ్ళండి. తలకాయ మీకు బాగా నొస్తుంది. హెడ్ఏక్ ఉందండి, కూర్చోండి. మీకు ఆయిల్ పెట్టాలి. నాకు తలకాయ వస్తుంది. ఏంది ఆయిల్ అండి. ఇంకెక్కువ ఏంటి మండుతుంది? మీకు హెడ్ఏక్ చాలా హెవీగా ఉందండి, అందుకే మండుతుంది అంటే. చూడండి. అరే ఏంటి ఇది? కొబ్బరి నూనె అండి. కొబ్బరి నాకు అదేది బాత్రూమ్ వాడే ఫినాయిల్ ఇది. అందుకోసం ఎవరికి రానట్టు కొబ్బరి నూనె అనుకుని ఉండాను. అన్నంలో వండి పెడదాం అనుకున్నాను. ఇంకా ఎలా ఉన్నాడో ఏంటో. సర్లేండి, కాఫీ చేద్దురా. కాఫీయా? నేను పరాయి మగాళ్ళకు కాఫీలు ఏమన్నా పర్మిషన్ కావాలంటే మా ఆయన అడిగి తీసుకోండి. అందరినీ మర్చిపోతావు, ఆయన ఒక్కరిని ఎందుకు గుర్తు పెట్టుకుంటావు? ఆయనకు నాకున్న సంబంధం సిమెంట్ కి ఇసుకున్నంత సంబంధం ఉంది. సరేలేవే, కాఫీ పెట్టే తలగాడే. అమ్మా ఏమండి వచ్చేస్తున్నాను. సూపర్. నేను మీ ఆయనలా కనిపించానమ్మా నీకు? పెద్ద బావ గారు. పెద్ద బావ గారు. పెద్ద బావ గారు. వెల్ డన్ హాట్ గ్యాంగ్ అండ్ కూల్ గ్యాంగ్. వెల్ డన్, సూపర్. ఆడిషన్స్ అంటే ఇలా జరగాలి అసలు. ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు అలాంటి యాక్టర్లే వస్తారు ఆడిషన్స్ కి. డైరెక్టర్ నానా తంటాలే. అయిపోయింది. సో అంత బాగా జరిగిన తర్వాత నలుగురు పాత్ర బీభత్సంగా పోషించిన తర్వాత 200 పాయింట్స్. అండ్ ఇటు సైడ్ మతి మరుపు భార్య భర్తని పాపం నానా హింసలు పెట్టింది. నన్ను భర్త అంటావా? బాగా ఇన్వాల్వ్ అయ్యారు. వెల్ డన్, 200 పాయింట్స్. సో కూల్ గ్యాంగ్, హాట్ గ్యాంగ్ 600 ఈచ్, రెండు సేమ్ స్కోర్ లో ఉన్నారు. రెండు గ్యాంగులు సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎందుకంటే గ్యాంగ్ లో ఒకళ్ళు మాత్రమే ఆడతారు, మిగతా ముగ్గురికి హాలిడేస్. సో ఈ లాస్ట్ రౌండ్ లో ఒక్కళ్ళకే ఛాన్స్ ఉంది మీ టీం ని గెలిపించడానికి. సో మీ గ్యాంగ్ లో ఉన్న లేడీస్ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతారు కాబట్టి సో వాళ్ళల్లో ది బెస్ట్ వస్తారు, ఆడతారు ఈ రౌండ్. స్కూల్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి. అండ్ హాట్ గ్యాంగ్ నుంచి భరణి. కమ్ ఆన్, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో ఈ లాస్ట్ రౌండ్ లో 4 పిక్చర్లు ఉంటాయి. నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను. గో అనగానే వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -. రెడీయా? హియర్ వి గో. కూల్ గ్యాంగ్, హాట్ గ్యాంగ్, లెట్స్ ప్లే. బొమ్మ పడుదిలో ఫస్ట్ పిక్చర్. కాజల్, రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన సినిమా పేర్లు. గో. ఇదేం సైడ్ నుంచి వస్తుంది ఇవిడ? అమ్మ ఇట్రండి, మీరు ఇట్రండి. సో ఫస్ట్ డైమండ్ తెచ్చారు. ఆన్సర్ క్వశ్చన్ రామ్ చరణ్ తో కాజల్ ఎవరు చేసిన సినిమా? మగధీర. ఇంకేంటమ్మా సంగతులు? అంత బానే ఉంది. మీరెలా ఉన్నారు? నేనేదో గడిపే తోసేస్తున్నాం అలా. సో వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మగధీర, అంతేగా? ఇంకేం చేయలేదండి. మగధీర ఒక్కటే చేశారు. ఒకటే కదా అడిగింది. చేసిన సినిమా పేరు మగధీర. వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా పేర్లే మగధీర. అంతేగా? ఇంకేం లేవు కదా. చాలా కష్టం, మళ్ళీ చేయరు కాదు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. Come on, you are my beauty packet. Hey, come on, you are my Raja Rocket too. Aha, oh, what a kurore,
నీకు తెలుసా? తెలుసా అంత డాన్స్ చేస్తున్నావు? క్వశ్చన్ అడిగితే మళ్ళీ చెప్తాం. క్వశ్చన్ ఒకటి తెలియదు కానీ పక్కోడి పాయింట్లు పోయింది. ఇండియన్ సైకాలజీ. ఇండియన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ అది. నువ్వు ఇండియన్ ఇంకో మూవీ ఎవడు నాయకు ఎవడు గోవిందుడు అందరి వాడే. గోవిందుడు అందరి వాడే. మగధీర. మగధీర అడగచ్చు. ఒక్కటే అనుకున్నాను నేను నిజంగా. సినిమాలు అని అడిగారు. సినిమాలు నీకేం తెలియదు, నువ్వు అసలేం మాట్లాడక. క్వశ్చన్ ఇప్పుడు నన్ను అడిగావు నువ్వు. సినిమాలు అని అడిగారు అంట. క్వశ్చనే నీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో మీరు ఇచ్చిన ఆన్సర్, ఐ మీన్ వాళ్ళు చేసిన కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటి అని అడిగాను. సో మీరు అందులో ఉన్నవి చెప్పాలి. మీరు ఫస్ట్ సినిమా చెప్పేసి లైట్ తీసుకున్నారు. -100 అవగా హాట్ గ్యాంగ్ ఆన్ 500 points, కూల్ గ్యాంగ్ ఆన్ 600 points. ఏం పర్లేదు నాన్న, మనకు కూడా జరుగుతుంది, ఏం టెన్షన్ లేదు మనకి. ఓకే, సో బొమ్మ పడుతీలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో బిల్డింగ్ పేరేంటి? గో. ఊరికే అన్నారు, పడాలేంటి నిజంగా. వామ్మో. సో ఫస్ట్ డైమండ్ ఒకటే ఉందండి నా చేతిలో. ఓకే, ఫస్ట్ డైమండ్ మీరు తెచ్చారు. ఆన్సర్ క్లూ. ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుందా? తెలీదా? ఆన్సర్ ఏదో వస్తుంది టైం. నీకు ఏమేమి తెలుసు? చార్మినార్, పార్లమెంట్, అసెంబ్లీ. నో ప్రాబ్లం, చెప్పు, నీ ఇష్టమా. ఆన్సర్ 5, 4, 3, 2, 1. చెప్పు ఏదో ఒకటి చెప్పు. రెడ్ బిల్డింగ్. రెడ్ బిల్డింగ్, వెరీ గుడ్. రెడ్ బిల్డింగ్ అన్నారు. రాంగ్ ఆన్సర్, -100 points. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, సైలెంట్ గా ఉండండి మీ ముగ్గురు కూడా సైలెంట్ గా ఉండండి. ఆన్సర్ మా తాజ్. రైట్ ఆన్సర్. ఎస్, తాజ్ హోటల్. అది ఒక హోటల్ అమ్మా, తాజ్ హోటల్. వినే ఉంటారు. ఐ థింక్ 2008 లో ఉగ్రవాదులు దాడి జరిగింది, అందులో టెర్రరిస్టులది. నీకు ఆ విషయం తెలుసా? పోనీ ముంబై తాజ్ హోటల్ లో అటాక్ జరిగింది, అందులో ఉన్న వాళ్ళు ఫారినర్స్ అందరినీ చంపారు వాళ్ళు. కానీ తెలీదా? టీవీలో రోజు వారాల తరబడి చూపించారమ్మా తాజ్ హోటల్ ని. అమ్మయ్య, జీవితంలో ఎంత సుఖంగా ఉండొచ్చా నేను. ఓకే, కూల్ గ్యాంగ్ 500 points, హాట్ గ్యాంగ్ 500 points. నో ప్రాబ్లం, 2 questions అయిపోయాయి. ఇద్దరు ఒక్కొక్క తప్పు చెప్పారు, ప్రాబ్లం లేదు. రెడ్ బిల్డింగ్లు, అసెంబ్లీలు కాదమ్మా, అది తాజ్ హోటల్. సో బొమ్మ పడుతీలో థర్డ్ పిక్చర్. నాకు కనబడ్డావు బాగా. అన్న అలాగే అని ఇలాగానే ఇందాక ఒక క్వశ్చన్ పోగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అన్నందుకు ఉన్న క్లూ కూడా ఇవ్వను నేను. నువ్వు నాకు ఇచ్చినట్టు ఇచ్చా కూడా ఆల్రెడీ. ఇయ్యలేదు అధ్యక్ష. అవును ఇచ్చాడు. ఇయ్యలేదు. తాజ్ మహల్ మీద పాటలు 2 పాడా. వినాలి కదా, వెలిగితేగా బల్బు. ఓకే సరే, ఇప్పుడు క్వశ్చన్ మీదమ్మా. బాగుంటుంది. మీరు చూసిన ఈ ఫ్రూట్స్ లో గింజలు ఉండని ఫ్రూట్లు ఎన్ని ఉన్నాయి? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకుంటాను నేను, మీరు ఇట్రండి. నేను ఇటు తిరిగే లోపల ఆయన అని చెప్పబోతున్నా. ఆన్సర్ క్యారెట్, బనానా. బనానాలు గింజలు ఉండవు. ఓకే 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 అయితే ఓకే.
క్యారెట్ ఒకటైతే ఐడియా ఉంది. వంకాయ. వంకాయలో గింజలు ఎందుకు ఉంటాయి? బీట్రూట్. బీట్రూట్ ఉందా? ఉంది. బీట్రూట్ ఉంటే ఉన్నట్టే, అంతేనా? ఆలు. స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీలో గింజ వాళ్ళ పక్కింట్లో పెట్టి వస్తుందా? అందులో ఉండదా? నాకైతే అక్కడ స్ట్రైక్ అయింది. క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, ఇంకా జాంకాయ. జాంకాయల గింజలు ఉంటాయిగా. ఉంటాయా? గ్రేప్స్. గ్రేప్స్ లో కూడా ఉంటాయిగా. సీడ్ ఉంటుంది, సీడ్లెస్ కూడా ఉంటుంది. అక్కడ సీడ్లెస్ ఉందా, సీడ్ ఉందా? ఏమో మరి. నీకు ఎందుకు వచ్చిన గొడవ? ఆన్సర్ చెప్పు చాలు నాకు. క్యారెట్ అండ్ బీట్రూట్ అంతేనా? ఓకే, పిక్చర్ ఏంటి మా? నువ్వు 2 ఇచ్చావు మరి ఆన్సర్స్. ఆల్మోస్ట్ రైట్. రైట్. ఓకే, అరటిపండు, గ్రేప్స్. ఈవిడెవరో నాకు తెలీదు. ఈవిడ పైనాపిల్. పైనాపిల్ లో గింజలు ఉంటాయా? ఉండవులే. ఓకే, అందులో ఉంటాయి. గ్రేప్స్ లో ఉంటాయి, ఎర్రీలో ఉంటది, జాంకాయలో ఉంటది, ఇదేదో మామిడికాయలాగే ఉంది దీంట్లో ఉంటాయి, అదేదో యాపిల్ లా ఉంది దాంట్లో ఉంటాయి, ఇది ఇంకో యాపిల్ లా ఉంది దీంట్లో ఉంటాయి, ఇది ఇంకోలా ఉంది దీంట్లో కూడా ఉంటాయి, దీంట్లో ఉంటాయి, దాంట్లో ఉంటాయి, మిరపకాయలో ఉంటాయి, వంకాయలో ఉంటాయి, క్యారెట్ లో ఉండదు. ఇంతకీ వీటిలన్నిట్లో నీకు బీట్రూట్ యాడ కనిపించింది? నేను దీన్ని బీట్రూట్ కాదు, దీన్ని బీట్రూట్ అంటున్నారు ఈ మధ్యన. దాని కింద ఇది బీట్రూట్ అన్నా? అది టమాటోరా. నేను ఈవిడ ఒక్కళ్ళనే జాయిన్ చేయలేకుండా నువ్వు కూడా వెళ్ళు తోడుగా ఈవిడతో పాటు. నేను చెప్పింది క్యారెట్ ఫస్ట్ చెప్పా. వెరీ గుడ్ నాన్న. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. క్యారెట్ లెక్కలోకి రాదా మరి? ఎందుకు అక్కడ అది? క్యారెట్ కూడా వస్తుంది, క్యారెట్ అండ్ పైనాపిల్ వస్తుంది. క్యారెట్ నేను ఫస్ట్ చెప్పాను. అదేమ్మా, ఎన్నిట్లో ఉండదు అని అడిగా కదా. క్యారెట్ ఒకటి కరెక్ట్ చెప్పాను కదా. ఇంతకు ముందు మేము మగధీర ఒకటి కరెక్ట్ చెప్పింది కదా. ఇలా చేసే ఇన్ని అడుగులు పోగొట్టుకుంది ఆవిడ. లాస్ట్ అయినా నాతో బాగా ఉండు. నన్ను పొగుడు, లాస్ట్ దానికి క్లూ ఇస్తా. పొగిడితే లాస్ట్ దానికి క్లూ ఇస్తా. ఏదో ఒకటి. అలవాట్లేని పనులు కదా రావు నోట్లో. ఓకే, కూల్ గ్యాంగ్ 400 పాయింట్స్, హార్డ్ గ్యాంగ్ 500 పాయింట్స్. లాస్ట్ ఆన్సర్ కి క్లూలు ఉండవు, అండ్ లాస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళే ఇవాళ విన్నర్స్. ఎస్ బావగారండి. నాతోటి నేను హట్ అవుతా. చెప్పండి అమ్మా. బావగారు, మీ అక్కగారు ఎలా ఉన్నారు? ఓకే, హార్డ్ గ్యాంగ్ కూల్ గ్యాంగ్ బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఏ సినిమా అయితే పోస్టర్ ఉందో ఆ సినిమాలో ఏ ఒక్క హీరోయిన్ పేరైనా చెప్పండి. పడతారమ్మా, ఇటు పొజిషన్ షిఫ్ట్. ఎస్, ఆన్సర్ చెప్పమ్మా. తమన్నా. ఆలోచించుకుని మళ్ళీ చెప్పమ్మా. తమన్నా. తమన్నా. ఇంకో హీరోయిన్? ఒక్కరే అడిగారు కదా. ఓన్లీ ఇంకోటి చెప్పమ్మా. ఇంకో హీరోయిన్ తను తెలియదు, ఆమె పేరు తెలియదు. గుర్తెచ్చుకోమా. తమన్నా కాకుండా ఇంకో హీరోయిన్ పేరేంటి? పోనీ సినిమా పేరేంటి? సినిమా పేరేంటి? తడాకా. ఏదో ఒక హీరోయిన్ పేరు చెప్పమన్నాను, తమన్నా పేరు చెప్పారు. ఎందుకండి? రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే
ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. ఏమైపోయింది, ఇప్పుడు అందరు నవ్వచ్చు, ప్రాబ్లం లేదు. వరల్డ్ కప్ కాదు ఇది, లైఫ్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. ఇది నాకు లైఫ్ లో కావాల్సింది కూడా ఇదే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. మర్చిపోద్దు, ఈ అమ్మాయికి చూపించండి. ఈ కార్డుతో మీరు షాపింగ్ చేయకపోయినా పర్లేదు, ట్రీట్మెంట్ మాత్రం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్, టాటా బై బై, థ్యాంక్ యూ. బ్రహ్మదేవుడు ఎక్కడైనా ఇంత గొప్ప అందగంతి ఉంటుందా?